ప్రైజ్ లార్డ్. మద్రాస్ అనే పట్టణంలో ఈరోజు నేను నా స్టూడెంట్ అయిన భరత్ ఇద్దరు సువార్త చెప్పడానికి మంబలం టీ నగర్ అనే ఏరియాకి వచ్చి సువార్త ప్రకటించాము. యువత పత్రిక 1:22 వాక్యంలో చెప్పబడినట్టు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అవునండి, ఈ భూప్రపంచంలో 800 కోట్ల జనాభాలో ఉన్నారు. చాలామంది దేవుడు నమ్ముకున్నారు, చాలామంది దేవుడు నమ్ముకోలేదు. అందుకే ప్రభు మార్కు సువార్త 16:15 వాక్యంలో చెప్పబడినట్టు మీరు సర్వలోక వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి అని అపోస్తులకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవులు ప్రతి విశ్వాసం అందరూ సువార్త ప్రకటించి తెంచిపోతున్న ఆత్మల పదవ రాజ్యానికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు కొందరైనా నరకానికి వెళ్లకుండా మనం రక్షణ మార్గం చూపించాలంటే సువార్త చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బ్రహ్మపత్రిక 10వ అధ్యాయంలో 15 వాక్యంలో చెప్పబడినట్టు సువార్త ప్రకటించేవారు పాదములు సుందరమైనవి. ఎవరు సువార్త ప్రకటిస్తారో వాళ్ళ పాదములు సుందరమైనవి అని ఈ బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఈ ఆత్మశోధన చేసుకో. నువ్వు మాత్రం రక్షించబడటం కాదు, నిన్ను పొరుగులో ప్రేమిస్తున్నావంటే కాబట్టి ప్రతి ఒక్కరూ సువార్త చెప్పడం మన బాధ్యతగా కర్తవ్యంగా ఎంచుకోవాలని ప్రభు ఈ వాక్యంలో సెలవిచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరూ మా యొక్క పరిచయం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఈ యొక్క వీడి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు బహుగా దీవించబడాలని చిన్న పెద్ద యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాను. పరలోక పరమ తండ్రి, ఆమేన్. ఈశ్రాయలే సామస్ రెడ్డి. పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడవాడల్లో సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురు. యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురు. సువార్త అసలు వినని జనులందరూ, యేసు లేక నశించు ప్రజలందరూ. ఈ సువార్త అసలు వినని జనులందరూ, యేసు లేక నశించు ప్రజలందరూ. ప్రకటించే బాధ్యత నీ మీద ఉన్నది, దారి చూపే భారం నీకియ్యబడినది. ప్రకటించే బాధ్యత నీ మీద ఉన్నది, దారి చూపే భారం నీకియ్యబడినది. యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరు, యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరు. పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడవాడల్లో సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరు తమ్ముడా నాకేమని అనబోకురు. యేసు వార్త చాటను పదరు తమ్ముడా నాకేమని అనబోకురు. నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా? సొంత పనులు చూసుకుంటూ సంతసిస్తావా? నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా? సొంత పనులు చూసుకుంటూ సంతసిస్తావా?
భోగంతో ఉన్న పనివారు లేరని అడుగుచున్నాడేసు తన పని చేయమని. కోతెంతో ఉన్న పనివారు లేరని అడుగుచున్నాడేసు తన పని చేయమని. యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరు, యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరు. పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు, యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు. రాకడకు గురుతులు కనిపించుచుండగా, అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా. రాకడకు గురుతులు కనిపించుచుండగా, అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా. సమయం అసమయమనక సందేహపడక, దొరికిన అవకాశమేది జారు విడువక. సమయం అసమయమనక సందేహపడక, దొరికిన అవకాశమేది జార విడువక. యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరు, యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరు. పల్లె పల్లెల్లో, పట్టణాల మూలల్లో, వాడవాడల్లో, సొగసైన మేడల్లో యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు, యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు, యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు, యేసు వార్త చాటను పదరో. తమ్ముడ నాకేమని అనబోకురు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.